నెల్లూరులోని సండే మార్కెట్ ను సందర్శించారు. స్థానిక వ్యాపారులు వర్షాకాలంలో నీరు నిలిచిపోయి రోడ్డు మునిగిపోవడంతో వ్యాపారాలు జరగడం లేదని రోడ్డు మంజూరు చేసి నూతన డ్రైన్లను నిర్మించాలని వ్యాపారులు మంత్రిని కోరడంతో వ్యాపారుల కోరిక మేరకు మంత్రి నారాయణ సండే మార్కెట్ సందర్శించి సమస్యను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంటనే రోడ్డు ఇస్తారని, అయితే వ్యాపారులు సహకరించారని, ఎవరిని ఇబ్బంది పెట్టమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, స్థానిక నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ సండే మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపార సముదాయాన్ని పరిశీలించేందుకు వస్తున్నారు. ఇక్కడ సమస్యల మీద యూనియన్ నాయకులను కానీ వ్యాపారస్తులను అడిగి తెలుసుకొని పరిష్కరించే దిశగా ఆయన ఇక్కడ విజిట్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఇక్కడ ఎటువంటి సమస్యలు నెలకొన్నాయి, మంత్రి గారు రావడానికి కారణం ఏందని యూనియన్ అధ్యక్షుడు గుండారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకోవాలి. చెప్పండి, ఏం చేస్తారు ఇక్కడ, సమస్య ఏంది, మంత్రి గారు ఎందుకు వస్తున్నారు? నమస్తే సార్, నా పేరు అధ్యక్షుడు సార్. గత కొన్ని సంవత్సరాలుగా మొత్తం మార్కెట్లో కొద్దిపాటి వర్షానికి మొత్తం ఏర్లా పారి సరస్సుగా ఉంటుంది పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే కస్టమర్ వచ్చే పరిస్థితి ఉండదు, బంకులోకి నీళ్లు వస్తుంటాయి. దాన్ని నారాయణ మంత్రి గారు దీన్ని గమనించి గుర్తించే విషయాన్ని మొత్తం అధికారులు చర్చించి మున్సిపల్ శాఖ ద్వారా మొత్తం మార్కెట్లో రోడ్డు వేసేందుకు ఆయన ఈరోజు విజిట్ చేశారు. మార్కెట్ వస్తున్నారు. దాని ద్వారా మన మార్కెట్కు మళ్ళా పాత చేసి వ్యాపారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు వస్తున్న మంత్రి గారికి త్వరగా మాకు రోడ్డు వేసి ఈ పక్కన రైట్ సైడ్లో ఒక కాలువ వేసి త్వరగా రోడ్డు వేసి పండుగ టైం కాబట్టి ఈ వ్యాపార టైంలో ఈ నెల 15 రోజులు రోడ్డు వేసి ఇచ్చే మాకు త్వరగా మళ్ళీ సంక్రాంతి మరియు కస్టమర్స్ కొత్త సంవత్సరం వ్యాపారం చేసుకునేందుకు మా అందరికీ ఆదరించి ఆయన మాకు సహకరిస్తారని ఇందువల్ల కోరుకుంటాను. మార్కెట్ సెక్రటరీ అయితే మా మార్కెట్లో అన్ని దాదాపు పెద్ద బజార్ చిన్న బజార్లో పడే నీళ్ళు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ లోతు ప్రాంతం ఉంది. ఇప్పుడు ఏంటంటే రోడ్ వేసేదానికి కార్యక్రమంలో మంత్రి గారు వస్తున్నారు. ఇది మాత్రం వేసేస్తే మేము నీళ్ళు రాకుండా వ్యాపారం చేసేదానికి, చక్కగా వ్యాపారం చేయడానికి బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రోడ్ వేసి 10-15 రోజుల్లో దాదాపు డిసెంబర్ మొదటి వారంలో పూర్తి అయిపోతే మేము వచ్చే పండుగ వ్యాపారాలు కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటామని మేము చేస్తాం. ఇది మన మంత్రి గారు ఇప్పుడు ఇక్కడ వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించేందుకు విజిట్ చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ వర్షాకాలంలో లోతట్టు ప్రాంతంలో రోడ్లన్నీ మునిగిపోయి వ్యాపారస్తులకి ఇబ్బందిగా ఉంది. కొనుగోలుదారులు రావడం లేదు, ఇక్కడ ప్రజలు వచ్చేది కష్టంగా ఉందని చెప్పి ఆ యూనియన్ యొక్క నాయకులు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించేందుకు కొద్దిసేపట్లో ఇప్పుడు మంత్రి గారు విజిట్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ కోటేశ్వరరావుతో మీ భూషణ్ రెడ్డి, స్టార్ నైట్ టీవీ, నెల్లూరు. మీకు అందరూ తెలిసిందే, నెల్లూరులో సండే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఒక రోడ్డు అయితే పర్టికులర్గా పూర్తిగా నీడలో ఉండిపోతుంది. వ్యాపారస్తులకి ఇబ్బంది, వచ్చిన కూడా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క అడ్డ రోడ్లలో డ్రైన్స్ ఉన్నాయి. డ్రైన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. డ్రైన్స్ క్లోజ్ అవ్వటం వల్ల వచ్చిన వాటర్ ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు యాక్చువల్ ఇక్కడ పొగతాట్లో ఉన్నటువంటి ఈ సండే మార్కెట్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎదురుగా ఉండే సండే మార్కెట్ను విజిట్ చేయడం జరిగింది. నిజంగానే అక్కడ చూస్తే డ్రైన్ అంటూ లేదు. అధికారులు కూడా చెప్పారు ఇమీడియట్గా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేస్తే తప్ప వర్షాలు వస్తే నీళ్ళు పోవాలి. అందువల్ల ఇప్పుడు అధికారులకు ఆదేశిస్తున్నాను, ఇమీడియట్గా డిజైన్ చేసి గచ్చకాలం ఉంటుంది. ఇక్కడ గచ్చకాలంలోకి ఈ రోడ్లలో నీళ్ళు పోవాలి. గచ్చకాలంలోకి నీళ్ళన్నీ పోతే అవి వెనక దంతున్నాయి. ఎందుకంటే గచ్చకాలం యొక్క వెడల్పు తగ్గించేశారు, అటు ఇటు ఆక్యుపై చేసి. నెల్లూరులో మనకు మంచి కెనాల్స్ ఉన్నాయి, ఆ ఇరిగేషన్ కెనాల్స్ ఒరిజినల్గా, అవి డ్రైనేజ్ కెనాల్స్గా మార్చారు. ఒరిజినల్ ఒక్కొక్కటి 40 అడుగులు, 50 అడుగులు, 35 అడుగులు. ఇప్పుడు అవన్నీ 1 అడుగు 2 అడుగులకు వచ్చినాయి. మినిమం సైజు లేకుండా ఉంటే 2017లో నెల్లూరులో వర్షం వచ్చేట్లయితే సగం
టౌన్ మునిగిపోయిందో ఫ్యూచర్లో కూడా అట్టే జరగదు. అలాంటి జరగకుండా ఉండాలంటే మనం ఉయ్యాల కాలువ కానీ, రామిరెడ్డి కెనాల్ కానీ, తర్వాత మల్లప్ప కెనాల్ కానీ, అదేవిధంగా గచ్చు కాలువ కానీ, వాటి బ్రాంచెస్ ఛానల్స్ అన్నింటి వైడింగ్ చేయాలి. దానికి ఎవరైతే ఆక్యుపై చేసుకొని ఉండాలో వాళ్ళందరూ సహకరించాలి, తప్పదు. మీరు అంటే మొత్తం అంటే ఒరిజినల్గా అది 40 అడుగులు 50 అడుగులు అయితే అంత ఓపెన్ చేయటం లేదు. ఇప్పుడు మనకు వర్షపు నీళ్ళు వస్తే ఎంత పోవాలో అంత ఓపెన్ చేసేట్టుగా ఏరియాను మార్చేయమన్నా అధికారులు మార్చేశారు. దానికి అందరూ సహకరించండి. పేదవాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే అక్కడ వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ కానీ టిట్ హౌసెస్ కానీ ఇస్తాం. ఎవరిని ఇబ్బంది పెట్టం. పేదవాళ్ళు ఎవరైనా అక్కడ ఇల్లు వేసుకొని ఉండి వాళ్ళు ఇల్లు పోతుంటే వాళ్ళకి ఖచ్చితంగా సైట్ కానీ, సైట్ ఇస్తే కట్టుకోవడానికి 2.5 లక్షలు కూడా వస్తుంది. లేదు టిట్ హౌసెస్ కానీ ఏదో సహాయం చేస్తే ఎవరిని ఇబ్బంది పెట్టారు. బట్ మీరు అందరూ సహకరించాలి. అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు ఒకటి దాదాపు చాలా డౌన్లో ఉంది. అది ఇమీడియట్గా టేకప్ చేస్తారు. అయితే రోడ్ కట్టాలా, ఆ డ్రైన్కి కూడా ఎస్టిమేషన్ వేసి ఇమీడియట్గా ఎస్టిమేషన్ కూడా వేసారా? ఎస్టిమేషన్ వేశారు. అది కూడా రెడీగా ఉంది. దాన్ని అయితే రేపే టెండర్ పిలిచేసి టెండర్ కూడా అయిపోయిందంట. టెండర్ కూడా అయిపోతే రేపే వర్క్ స్టార్ట్ చేస్తాం. రేపే ఆ రోడ్ డ్రైన్ వర్క్ స్టార్ట్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సైడ్న ఏదైతే రోడ్లు ఉన్నాయో అది కానీ, సాయిబాబా టెంపుల్ రోడ్ కానీ, ఆ డ్రైన్స్ మూసేస్తున్నారు. ఆ డ్రైన్స్ అన్నీ ఓపెన్ చేస్తాం. అక్కడ ఉన్న హాస్పిటల్స్ వాడు కానీ, హౌస్ వాడు కానీ సహకరించండి. అవి ఓపెన్ చేసి డ్రైన్ వేసి దానిపైన వల్ల కవర్ చేస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే వర్క్ జరిగేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. వర్క్ జరిగేదానికి వీళ్ళందరూ అధికారులు 1 మంత్ టైం ఇచ్చారు. 1 మంత్లో కంప్లీట్ చేస్తున్నారు. టెండర్ అయిపోయిన తర్వాత 1 నెల లోపల కంప్లీట్ చేస్తామన్నారు. ఆ నెల రోజులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మీరందరూ ఆ డ్రైన్స్ని మూసేసి పైకి కార్లు పోయేటట్టుగా, స్కూటర్లు పోయేటట్టుగా చేసుకున్నారు. దానివల్ల వాటర్ ముందుకు పోవడం వెనక్కి దొరుకుతుంది. కాబట్టి డ్రైన్స్ మీకు అందరికీ కూడా చెప్తున్నాను. జనరల్గా ఒక మంచి లివబుల్ సొసైటీ అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలా. గవర్నమెంట్ నగరం చేయడానికి జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఆపేసిన ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ వర్క్ టేకప్ చేశారు. చాలా బాగా చేస్తున్నారు. 165 కోట్లు దానికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ మధ్య దాదాపు 100 కోట్లు రిలీజ్ కూడా చేశారు. 14-19లో ఆగిపోయిన డబ్బులు వాళ్ళకి 100 కోట్ల పైన ఇవ్వాల్సి ఉంటే గత ప్రభుత్వం ఇవ్వకుంటే ఈ ప్రభుత్వం రాగానే వాడు రిలీజ్ చేయించగానే వాడు వర్క్ కూడా ఎంతో వేగవంతంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ కానీ స్టార్ట్ చేశారు. అది తొందరలో అయిపోతుంది. అయితే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోవడానికి, ఫ్లో కావడానికి డ్రైన్స్ కూడా ఉండాలి. దానికి అందరూ సహకరించండి. చక్కటి టౌన్ చేస్తాం. ఎవరికి ఇబ్బంది పెట్టాం. వాళ్ళ వ్యాపారాలు చేయమంత ఇబ్బంది ఉండవు. నిరుపేదలు ఎక్కడన్నా ఆక్యుపై చేసుకుని ఇబ్బంది ఉంటే వాళ్ళకి అడగాని ఇబ్బంది జరిగితే ఆల్టర్నేట్ సైట్ ఇస్తాం. కట్టుకోవడానికి ప్రభుత్వం 2.5 లక్షలు కూడా ఇస్తుంది. లేదు టిట్ హౌస్లో ఖాళీగా ఉంటే టిట్ హౌస్లు ఇస్తాం. అది వీటికి సహకరించాల్సిందే నేను అందరూ